2019లో ఇదొక మారణాయుధం అంట, 2024లో ఇది. అంటే సాక్షి వాళ్ళ లెక్క ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2019లో కానీ ఇప్పుడు 2024లో కానీ ఈ మారణాయుధాలు వాడి జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చుదాం అనుకుంటున్నారు. అంటే సిగ్గుందా? హత్యాయత్నం అని చెప్పి హెడ్లైన్సా? హత్యాయత్నం చేయాలి అంటే ఎలాంటి ఆయుధాలు వాడతారో తెలుసా? తెలియకపోతే అవినాష్ రెడ్డి అని ఎంపీ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి పక్కనే, వెళ్ళి అడుగు చెప్తాడు. లేదు ఆయన కూడా చెప్పకపోతే సిబిఐ ఛార్జ్ షీట్లో క్లియర్గా రాసి ఉంటుంది ఎలాంటి ఆయుధాలు వాడతారు అని, వాళ్ళని అడుగు చెప్తారు. అవి కూడా తెలియకపోతే వివేకం అనే మూవీ ఉంటుంది యూట్యూబ్లో, ఫ్రీగా ఉంది, ఓపెన్ చేసుకుని మొత్తం బిట్ టు బిట్ చూడు. క్లియర్గా చేతికి మట్టి అంటకుండా, మన చేతికి రక్తం అంటకుండా మన బాబాయిని మనం చంపుకొని, ఆ చంపాక అదంతా ఒక ప్లాన్, ఒక సింపతి డ్రామాలా ప్లాన్ చేసుకొని పక్క పార్టీ మీద నెట్టేసి ఎలక్షన్లు ఎలా గెలవాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే ఆ పార్టీకి వెన్నుతో పెట్టిన విద్య. సో అలా